నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాసేపట్లో మీడియా దిగ్గజం రామోజీరావు అంత్యక్రియలు. ఫిల్మ్ సిటీలో తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహణ. అక్షరయోధుడి మరణంపై రాజకీయ దిగ్గజాల అశ్రు నివాళి. పార్థివ దేహం వద్ద అంజలి ఘటించిన తెలుగు రాష్ట్రాల నేతలు. రామోజీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సినీ ప్రముఖులు. భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. ప్రధానిగా నేడు మూడోసారి మోదీ ప్రమాణం. సాయంత్రం 7:15 ముహూర్తం. కేబినెట్ కూర్పుపై ఆసక్తి. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి తీర్మానం. త్వరలో అగ్రనేత నిర్ణయం. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముమ్మర ఏర్పాట్లు. ఈ నెల 12న 11:27 ఉంటుందన్న సీఎంఓ. టీ20 ప్రపంచ కప్లో నేడు హై వోల్టేజ్ మ్యాచ్. పాకిస్తాన్తో తలపడనున్న టీమిండియా. ఫేవరెట్ గా బరిలోకి రోహిత్ సేన. బహుముఖ ప్రజ్ఞాశాలి, మీడియా రంగంలో తిరుగులేని శక్తిగా వెలుగొందిన రామోజీ గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావు అంతిమ సంస్కారాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈనాడు దినపత్రిక ద్వారా తెలుగు జాతిని నిత్యం చైతన్యపరుస్తూ సినీ, టెలివిజన్ రంగాల్లో తనదైన ముద్ర వేసిన కృషివరుడి అంత్యక్రియలు ఫిల్మ్ సిటీ ప్రాంగణంలో జరగనున్నాయి. తెలంగాణ అధికారిక లాంఛనాలతో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనుండగా ఏపీలో 2 రోజులు సంతాప దినాలు ప్రకటించారు. యావత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించిన రామోజీరావు మరణం పట్ల రాజకీయ, సినీ జగత్తు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తెలుగు జాతి మేరునగధీరుడు రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న 88 ఏళ్ల రామోజీరావు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవగా ఆసుపత్రిలో చేర్చారు. రామోజీరావును పరీక్షించిన వైద్యులు స్టెంట్ అమర్చారు. అనంతరం ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. ఆరోగ్యం విషమించి శనివారం తెల్లవారుజామున 4:50 ఆయన తుది శ్వాస విడిచారు. అనంతరం ఆసుపత్రి నుంచి రామోజీరావు పార్థివ దేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. రామోజీ ఫిలిం సిటీలోని కార్పొరేట్ బిల్డింగ్ లో రామోజీ పార్థివ దేహాన్ని ఉంచగా కుటుంబ సభ్యులు భావోద్వేగంతో నివాళులర్పించారు. రామోజీ ఫిలిం సిటీలో ఇవాళ ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. రామోజీ ఫిలిం సిటీలోని నివాసం నుంచి అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలోనే అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామోజీరావు మహాభినిష్క్రమణకు నివాళిగా ఏపీ ప్రభుత్వం నేడు, రేపు సంతాప దినాలు ప్రకటించింది. ఈ 2 రోజులు జాతీయ పతాకం సగం వరకు అవనతం చెయ్యాలని, అధికారికంగా ఏ వేడుకలు నిర్వహించరాదని ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో రామోజీరావు అంత్యక్రియలకు ప్రభుత్వ ప్రతినిధులుగా 3 సీనియర్ అధికారులు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు రజత్ భార్గవ, సాయి ప్రసాద్, ఆర్పి సిసోదియా ఏపీ ప్రభుత్వం తరపున రామోజీరావు అంత్యక్రియల్లో పాల్గొనున్నారు. రామోజీరావు అస్తమయంపై సంతాపం తెలిపిన ఫిలిం ఛాంబర్ నేడు సినిమా షూటింగులకు సెలవు ప్రకటించింది. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి రామోజీరావు అస్తమయంపై ప్రగాఢ సంతాపం ప్రకటించింది.
రామోజీరావు అస్తమయం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. మీడియా రంగానికి దార్శనికుడిగా, వినూత్న వ్యాపారవేత్తగా వివిధ రంగాల్లో చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామోజీరావు అస్తమయంతో దేశ మీడియా రంగం ఒక దిగ్గజాన్ని కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని, పాత్రికేయ, సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని, ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని పేర్కొన్నారు. రామోజీరావుతో మాట్లాడే అదృష్టం తనకు ఎన్నోసార్లు దక్కిందని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. విశిష్టమైన వ్యక్తి, మీడియా దిగ్గజం, పారిశ్రామికవేత్త అయిన రామోజీరావు మరణం చాలా బాధాకరమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అమోఘమైన ఊహతో ఆశీర్వదించబడిన రామోజీరావు మీడియా నుంచి ఫైనాన్స్ వరకు, విద్య నుంచి పర్యాటకం వరకు అనేక రంగాల్లో సానుకూల మార్పు తెచ్చారని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు అమిత్ షా ప్రగాఢ సానుభూతి తెలిపారు. తన దార్శనికతతో దేశ మీడియా రంగానికి కొత్త రూపు ఇచ్చిన నిజమైన మార్గదర్శకుడు రామోజీరావు మరణం పట్ల భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా విచారం వ్యక్తం చేశారు. తెలుగు మీడియా, సినిమాకు ఆయన చేసిన విశేష సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రామోజీరావు అస్తమయంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. మీడియా, చలనచిత్ర రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. అక్షరయోధుడి మరణం పట్ల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. జర్నలిజం, సినిమా, వినోదానికి ఆయన చేసిన కృషి చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. తెలుగు జాతికి రామోజీరావు మార్గదర్శి అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఫిలిం సిటీ సందర్శన ఒక మధురానుభూతి అని, ఆ విషయం తనకు ఇంకా గుర్తుందన్నారు. రామోజీరావు మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మీడియా, జర్నలిజం, చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి శాశ్వత వారసత్వంగా నిలవనుందని కొనియాడారు. రామోజీరావు అస్తమయం పట్ల కేరళ సీఎం పినరై విజయన్ సంతాపం తెలిపారు. కేరళ కష్టాల్లో ఉన్నప్పుడు రామోజీరావు ఆదుకున్నారని, వరద బాధితుల కోసం రామోజీ ఫౌండేషన్ తరపున ఇళ్లు నిర్మించారని చెప్పారు. రామోజీరావు మరణం పట్ల కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. రామోజీరావు మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప దార్శనికుడు, ప్రజాశ్రేయస్సే పరమావధిగా పనిచేసిన అక్షరయోధుణ్ణి భారతావని కోల్పోయిందంటూ సంతాపం తెలిపారు. రామోజీరావు పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచిన రామోజీ సంస్థల అధిపతి రామోజీరావుకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు దంపతులు రామోజీ పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. సమాజ హితం కోసం అనునిత్యం కష్టపడిన రామోజీరావు మరణం తెలుగు జాతికి తీరని లోటని చంద్రబాబు తెలిపారు. ధర్మం ప్రకారం పనిచేస్తానని స్పష్టంగా చెప్పేవారన్న చంద్రబాబు చిత్ర పరిశ్రమకు కూడా ఎనలేని సేవలు చేశారని, అత్యున్నత ప్రమాణాలతో రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దారని కొనియాడారు. యుగ పురుషుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అక్షర యోధుడి మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్న ఆయన రామోజీరావు తెలుగు జాతి వెలుగు అనన్నారు. ఆయన ఏ పని చేసినా కూడా రాజీ లేదు. ఏ రోజు కూడా ఆయన ఒకటే చెప్పేవాడు, మీరు ఏమి చెప్పినా నేను మాత్రం ధర్మం ప్రకారమే పనిచేస్తాను, ఎల్లప్పుడూ ప్రజాపక్షానే ఉంటానని చెప్పి స్పష్టంగా చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. అంతేకాకుండా నిన్న చనిపోయే వరకు ఆయనకు ఒకటే కోరిక, నేను బ్రతుకున్నంత వరకు పనిచేస్తూనే ఉండాలని చెప్పిన వ్యక్తి రామోజీరావు గారు. తెలుగు జాతి వెలుగు, తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధ అనిపిస్తుంది. రామోజీరావు పార్థివ దేహానికి నారా లోకేష్ దంపతులు నివాళులు అర్పించారు. తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్ నాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని చంద్రశేఖర్, సీనియర్ నేతలు సోమిరెడ్డి, దేవినేని ఉమా, పరిటాల సునీత, జనసేన నేత నాదండ మనోహర్, భాజపా సీనియర్ నాయకురాలు నిర్మలా సీతారామన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రామోజీరావు భౌతిక కాయం వద్ద అంజలి ఘటించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. మీడియా, సినీ రంగాలకు రామోజీరావు ఎనలేని సేవలందించారని పవన్ అన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి వారికి కలవాలని అనుకున్నాను. ఆ పాప ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలు, పాప ఆయన ఎన్ని తట్టుకొని ప్రజలకి చైతన్యం చేసి ఆయన అండగా నిలబడ్డారు. ఒక
మహోన్నతమైన వ్యక్తి. వారి కుటుంబానికి, ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అందరికి వారికి నా సంతాపం తెలియజేస్తాను. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొంగులేటి, తుమ్మల, పొన్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు విశ్వసనీయత జోడించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా రంగంలో ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. దేశానికి ఆదర్శంగా నిలబడి వ్యాపారంలో కానీ, ప్రజాసేవలో కానీ, ప్రజా సమస్యల్ని లేవనెత్తి పాలకుల నుంచి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. వారి మరణం చాలా బాధాకరం. తెలుగు రాష్ట్రాలకే కాదు, ఈ దేశంలో పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన రామోజీరావు గారి మరణం అనేది ఒక దురదృష్టకరమైన సందర్భము. భారాస నేతలు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి రామోజీ పార్థివ దేహం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు అస్తమయంపై భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధృవతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతలు, ఆయన రాతలు, ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తాయని నేను భావిస్తూ ఉన్నాను. రామోజీరావు పార్థివ దేహానికి మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రామోజీరావు పార్థివ దేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని కొనియాడారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. ఎంతో మంది కొత్తవారిని సినీ రంగానికి పరిచయం చేసి వారి జీవితాలకు బాటలు వేశారని తెలిపారు. రామోజీ ఫిల్మ్ సిటీని స్థాపించి చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవ చేశారని పేర్కొన్నారు. సినీ రంగంలో అద్భుతాలు సృష్టించిన రామోజీరావు తుది శ్వాస విడవడం తీరని లోటని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి నటులు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, మంచు విష్ణు, రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్, కళ్యాణ్ రామ్, తరుణ్, సాయి కుమార్, ఆది, శివాజీ, జగపతి బాబు, బ్రహ్మానందం నివాళులు అర్పించారు. స్వయం కృషితో మహాశక్తిగా ఎదిగి ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం లాంటి రామోజీరావు నేల కొరగడం తీవ్రంగా బాధిస్తోందని ఆయనకు నివాళులు అర్పించిన తర్వాత చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీరావు గారు నాకు ఎప్పుడు ఒక వ్యక్తిగా కనిపించరు. ఆయన ఒక వ్యవస్థగా, ఒక సంస్థగా, ఒక చరిత్రగా నాకు అనిపిస్తుంటారు. ఆయన స్వయం కృషితో ఒక మహాశక్తిగా ఎదిగినటువంటి మేరు పర్వతం, ఎవరికి తలవంచన మేరు పర్వతం ఈ రోజున నేల కొరిగింది అనేది జీర్ణించుకోలేని సత్యం, మనసు కలిచివేస్తుంది. ఫిలిం సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి నిర్మాతలు అశ్విని దత్, దగ్గుబాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, అచ్చిరెడ్డి, దర్శకులు త్రివిక్రమ్, కృష్ణారెడ్డి, తేజ, శ్రీనువైట్ల, క్రిష్, బోయపాటి శ్రీనివాస్ నివాళులు అర్పించారు. రామోజీరావు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. రామోజీరావు తిరిగి రాని లోకాలకు వెళ్లినప్పటికీ ఆయన ప్రస్థానం మాత్రం కొనసాగుతుందని రాజమౌళి స్పష్టం చేశారు. ఆయన ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచారు, ఎంతోమందికి ఉపాధి కల్పించారు. అలాంటి వ్యక్తికి ద వే వీ కెన్ పే ట్రిబ్యూట్ టు హిమ్ ఈజ్ బై కన్ఫరింగ్ భారతరత్న. ఆయనకు డెఫినెట్గా ఇవ్వాలి. ఆయనకి ఇవ్వడం సముచితం అని రెండు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మనవి చేసుకుంటున్నాను. సంగీత దర్శకులు ఇళయరాజా, కోటి, కీరవాణి, సినీ గీత రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, చంద్రబోస్, సినీ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు భౌతిక కాయం వద్ద అంజలి ఘటించారు. రామోజీరావు ఎందరికో మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. వెండితెరతో పాటు బుల్లితెరకు రామోజీరావు చేసిన సేవల్ని తలుచుకుని సీరియల్ నటీనటులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన ఎంతో మందికి జీవనోపాధి కల్పించారని నటి యమున భావోద్వేగానికి గురయ్యారు. ఆయన గొప్ప పవిత్రమైన ఆత్మకి శాంతి జరగాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా నివాళులు అర్పించారు. తెలుగు పత్రికా రంగంలో రామోజీరావు మకుటం లేని మహారాజని బాలకృష్ణ పోస్ట్ చేస్తే, మీడియా సామ్రాజ్యాధినేత రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. సినిమాపై రామోజీరావుకున్న అభిరుచికి రామోజీ ఫిల్మ్ సిటీ నిదర్శనమని మహేష్ బాబు తెలిపారు. జర్నలిజం దశ దిశను మార్చారని రవితేజ ట్వీట్ చేశారు. మీడియా, సినిమా, ఇతర రంగాలకు రామోజీరావు చేసిన సేవలు మరువలేనివని అల్లు అర్జున్ అన్నారు. భారత ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణం చేయనున్నారు. ఈ సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో పలు దేశాధినేతల సమక్షంలో మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవ వేళ దేశ రాజధాని ఢిల్లీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్త సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలకు ఎన్ని కేబినెట్ బెర్తులు దక్కుతాయన్నది ఆసక్తికరంగా మారింది. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 ప్రధానిగా మూడోసారి మోదీతో ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 1952, 1957, 1962 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి 3 సార్లు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన తొలి ప్రధాని నెహ్రూ రికార్డును మోదీ సమం చేయనున్నారు. ప్రధానితో పాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని టోబ్గే, సీషెల్స్ ఉపాధ్యక్షుడు హఫీజ్ హాజరు కానున్నారు. వందే భారత్ రైల్ మహిళా లోకో పైలట్లను పారిశుద్ధ్య కార్మికులు, కొత్త పార్లమెంటు నిర్మాణ కార్మికులకు కూడా ఆహ్వానం పలికారు. భాజపా, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనున్నారు. భారత అధినేత కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీల్ని కూడా ఆహ్వానించారు. మమత ఈ వేడుకకు హాజరు కావడం లేదని టీఎంసీ వర్గాలు తెలిపాయి. కేంద్ర కేబినెట్ బెర్తులపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ అంశంపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో భాజపా అగ్రనేతలు సుదీర్ఘంగా చర్చించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, శివసేన నేత ఏక్నాథ్ సింధేలతో కేబినెట్ కూర్పుపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ చర్చలు జరిపారు. మిత్రపక్షాలకు 5 నుంచి 8 కేబినెట్ బెర్తులు ఇవ్వడానికి వారు అంగీకరించినట్లు తెలుస్తోంది. కీలకమైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశాంగ శాఖలు, విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు తమ వద్దనే ఉంటాయని భాజపా సంకేతాలిచ్చింది. అమిత్ షా, రాజ్నాథ్లకు మరోసారి కేబినెట్లో చోటు ఖాయం కాగా, ఎంపీలుగా గెలిచిన మాజీ సీఎంలో శివరాజ్ సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మాయి, మనోహర్ లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాళ్లకు మంత్రి పదవులు దక్కుతాయని తెలుస్తోంది. తెలుగుదేశం ఎంపీలు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, జేడీయూ నుంచి లలన్ సింగ్ లేదా సంజయ్ ఝా, రామ్నాథ్ ఠాకూర్, లోక్ జనశక్తి రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ నుంచి చిరాగ్ పాస్వాన్లను మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 2 రోజుల పాటు సెంట్రల్ ఢిల్లీని నో ఫ్లై జోన్గా ప్రకటించారు. ఢిల్లీ పోలీసులు పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు జారీ చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉండాలని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మోదీ ప్రభుత్వ విధానపర లోపాలను సమర్థంగా తిప్పికొట్టాలంటే రాహుల్ ప్రతిపక్ష నేతగా ఉండాలని హస్తం పార్టీ నేతలు వెల్లడించారు. సీడబ్ల్యూసీ తీర్మానాన్ని గౌరవిస్తున్నారని, దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటారని రాహుల్ తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ భేటీలో లోక్సభ ఫలితాలు, కాంగ్రెస్ను సంస్థాగతంగా బలోపేతం చేసే వ్యూహంపై 3 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. అన్ని రాష్ట్రాల్లో పార్టీ పనితీరును సమీక్షించడానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. కొన్ని రాష్ట్రాల్లో పార్టీ నిరాశజనక పనితీరు కనబరిచిందని, ఆ రాష్ట్రాల్లో పనితీరును సమీక్షించి త్వరలో నివేదికను పార్టీ అధినేతకు అందజేస్తామని కాంగ్రెస్ నేత జయరాం రమేష్ తెలిపారు. లోక్సభ ఎన్నికల ఫలితాలను ప్రధాని నరేంద్ర మోదీకి రాజకీయ నైతిక ఓటమిగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభివర్ణించారు. ఈ ఫలితాలతో మోదీ నైతికంగా నాయకత్వ హక్కును కోల్పోయారని అన్నారు. అయినా ఓటమికి బాధ్యత వహించకుండా మరోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమయ్యారని పేర్కొన్నారు. అశోక హోటల్లో జరిగిన కాంగ్రెస్ ఎంపీల సమావేశంలో సోనియా పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె కొత్త ఎన్డీఏ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే ప్రత్యేక బాధ్యత తమపై ఉందన్నారు. దశాబ్ద
కాలంగా పార్లమెంటును నచ్చినట్లుగా వాడుకున్నారని, తాజా ఎన్నికల ఫలితాలతో ఇకపై ఆ పరిస్థితి ఉండదని సోనియా స్పష్టం చేశారు. చర్చలకు అంతరాయం కలిగించేందుకు విపక్ష సభ్యులతో అమర్యాదగా ప్రవర్తించడం, ఏకపక్షంగా చట్టాలను తీసుకురావడం, పార్లమెంటరీ కమిటీలను విస్మరించడం వంటివి ఇకపై జరగవని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 12వ తేదీన ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారని ఏపీ సీఎంఓ స్పష్టం చేసింది. ప్రమాణ స్వీకార సమయం మారిందన్న వార్తలను ఖండించింది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సమయంలో ఎలాంటి మార్పు లేదని తేల్చి చెప్పింది. ఇటు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రిగా ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్న వేళ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష 2024లో 67 మందికి ప్రథమ ర్యాంకు రావడంపై విమర్శలు వస్తున్న వేళ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ చైర్మన్ సారథ్యంలో 4 సభ్యులతో కమిటీ వేయాలని నిర్ణయించింది. ఈ కమిటీ వారం రోజుల్లో సిఫార్సులతో నివేదిక ఇస్తుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీ సుబోధ్ కుమార్ సింగ్ తెలిపారు. 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షించి ఫలితాలను సవరించే అవకాశం ఉందన్నారు. గ్రేస్ మార్కులు ఇవ్వడం వల్ల పరీక్ష అర్హతా ప్రమాణాలపై ప్రభావం ఉండదన్న సుబోధ్ కుమార్ అభ్యర్థుల ఫలితాలను సమీక్షించడం కూడా ప్రవేశాలపై ఏ ప్రభావం చూపదన్నారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల్ని ఖండించిన ఆయన ఎక్కడా పేపర్ లీక్ అసలే కాలేదన్నారు. ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకాల మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం లేకపోవడంతో ఇచ్చిన గ్రేస్ మార్కులే విద్యార్థులు అధిక మార్కులు సాధించడానికి కారణాలని వివరించారు. కమిటీ సిఫార్సులను బట్టి వారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా అనేది నిర్ణయిస్తామన్నారు.